ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మే 19వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 19వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా కార్యరూపంలో పెట్టడం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారండి. ప్రణాళికాబద్ధంగా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళటం, అన్ని పనులను కూడా ఆచరణలో పెట్టుకోవటం, మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. పనిలో కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ పనిని కూడా వాయిదా వేసుకోవడం కానీ, ఆ పని కోసం వెనుకంజ వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా అన్ని పనులను కూడా చకచక సమయస్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి అన్ని పనులను కూడా సజావుగా పూర్తి చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. గతంలో పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, ఏవైనా సగం సగం ఆగిపోయి చేయలేని పనులు కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రాని పనులు, వాటన్నిటినీ కూడా ఈరోజు మీరు ఒక విధంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. వాటి కోసం కూడా మీరు కొన్ని ఆలోచనలను చేసుకోవటం, వాటి కోసం కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో ముందుకు వెళ్ళటం, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. నూతన పరిచయాలతో కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. కొత్త ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారండి. అది కూడా మీకు రాణించే అవకాశాన్నయితే ఇవ్వబోతుంది. అన్ని విషయాలలోనూ కూడా ఈరోజు మరింత విభిన్నంగా ఆలోచించుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా వాటిని అమలుపరిచే విషయంలోనూ కూడా మీదైన జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త ఆలోచనలను చేసుకోవటంలో కానీ, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో కానీ మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అంటే నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కొత్త ఆలోచనలు చేసుకోగలుగుతారు. కానీ వాటి వలన ఎలాంటి ఫలితాలు దక్కుతాయి, వాటి వలన రానున్న రోజుల్లో ఎలాంటి ఫలితాలు జీవితం మీద ఉంటాయి, రానున్న రోజుల్లో వాటి తాలూకా లావాదేవీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంలో ఈరోజు చక్కగా మీరు ఆలోచిస్తూ మరింత అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అందరితోనూ కూడా సఖ్యతగా మెసులుకోగలుగుతారు. అంతేకాకుండా అందరి ప్రేమానురాగాలను కూడా పొందగలుగుతారండి. చక్కగా అందరితోనూ మీరు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా మాట మంచి జరుపుకోగలుగుతారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా ఉండగలుగుతారు. అందరి పట్ల ఆదరణను చూపించగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా అందరికీ చక్కగా సలహాలను ఇవ్వటం కానీ, వారికి ఏదైనా విషయాలలో చేదోడు వాదోడుగా ఉండటం కానీ, అందరినీ ఆప్యాయంగా పలకరించడం కానీ, ఇట్లాంటి వ్యవహారాలన్నిటినీ కూడా చక్కగా జరుపుకుంటూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా పొందగలుగుతారండి. ముఖ్యంగా మీ వ్యక్తిత్వము, మీ యొక్క మనసు, మీ యొక్క మాట తీరు, మీరు మెసలే విధానం వలన మీకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే కలుగుతుందండి. బాధ్యతలన్నిటినీ కూడా చక్కగా ఎంతో సంతోషంగా స్వీకరించగలుగుతారు. ఎలాంటివైనా అవి వ్యక్తిగత బాధ్యతలైనా అయ్యుండొచ్చు, కుటుంబానికి సంబంధించినవైనా అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క ఉద్యోగరీత్యా కానీ, మీ యొక్క వ్యాపార రీత్యా కానీ, వీటికి సంబంధించిన బాధ్యతలైనా అయ్యుండొచ్చండి. ఎటువంటి అయినా కూడా అన్నిటినీ కూడా చక్కగా సంతోషంగా స్వీకరిస్తూ వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే మీరు చేజిక్కించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో తెలివిగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, ముందు చూపుతో వ్యవహరించటం వలన అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే విధంగా తెలివైన నిర్ణయాలను తీసుకోవటం, ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పునఃపరిశీలించుకోవడం, పునరుద్ధరించుకోవటం, అంటే కొత్తగా ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా వాటిని కనుక్కోవటం కానీ, ఈ రకంగా వెళ్తే మనకు ఆదాయం పెరుగుతుంది అనే ఆలోచనలు చేసుకోవటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు మీరు చేసుకోగలుగుతారు.
ఆదాయాన్ని కూడా కొంతవరకు రెట్టింపు చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం కలిసి వస్తుంది. సమయానికల్లా మీరు ఏదైతే డబ్బు కావాలి అనుకుంటున్నారో అది చేతికి అందుతుంది. మీకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ చేతికి రావటం, మీరు ఆర్థికంగా చక్కగా పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా భవిష్యత్తు కోసం ఏదైనా నిల్వ రూపంలో ఉంచుకోవడం కానీ, ఇట్లాంటివి చేయటం కూడా మానసికంగా మీకు మరింతగా ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. అన్ని వ్యవహారాలను కూడా మీ కనుసన్నలలో చేసుకునే ఆ ఆ విషయంలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నారో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. వాటి విషయంలో కూడా చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఏదైతే పెట్టుబడులు పెట్టాలి, లేదా స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి, లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి, ఇట్లాంటివి కోరుకుంటున్నారో అటువంటి వాటన్నిటి విషయాల్లోనూ కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు. చక్కగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలను అమలుపరుచుకునే విధంగా చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. మీకిష్టమైన మీ ప్రియమైన వ్యక్తుల కోసం ఏవైనా బహుమతులను కొనుగోలు చేయటం కానీ, లేదా వారితో మాట మంచి జరపడం కానీ, మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. పెట్టుబడులు కూడా లాభాల బాటలో ఉంటాయి. అన్ని విధాలుగా కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అయితే ఎవరైనా మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పరచాలని, అంటే మీ యొక్క వ్యవహారాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి, మీరు అన్నింటిలోనూ దూసుకు వెళ్ళిపోతున్నారు అని మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కానీ, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఏదైనా వ్యవహారాలలో మాట్లాడాలని కానీ, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకున్న వారిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్రేకానికి గురి అవ్వకుండా, మీరు వారి మాటలను పెద్దగా పట్టించుకోకుండా, అంటే వారి మాటలకు పెద్దపీట వేయకుండా మీ యొక్క ఆలోచనల ప్రకారం మీరు ముందుకు వెళ్ళటం వల్ల ప్రతి విషయంలోనూ కూడా మీరు చక్కగా రాణించగలుగుతారు. మీ పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకుని మీ అనుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ మీరు సహాయ సహకారాలను అందిస్తూ ఒక స్నేహపూర్వకంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారు. అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క బాధ్యతలన్నిటినీ కూడా కొంత పనిభారం ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో ఎంతో తెలివిగా నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు చక్కగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కొంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తే లభించే అవకాశం కూడా ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా
మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మార్కెటింగ్ మెలకువలతో చక్కటి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకునే అవకాశం లభిస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా సహనంతో, ఓర్పుతో అన్ని పనులను చక్కబెట్టుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క ఆలోచనలతో ప్రతి పనిని కూడా ముందుకు ఎంతో సునాయాసంగా తీసుకువెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపారంలో కూడా చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ యొక్క ప్రతి ప్రతిభను కూడా కనబరిచేలాగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరుపుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇద్దరు మాట ఒకటే కొత్త ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సలహాలు లభించడం, ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళడం, కాసింత ఏకాంత సమయాన్ని గడపడం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతతో కూడిన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకుంటూ వాటిని అమలుపరిచే క్రమంలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్ళను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.